హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ స్వాతి. మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది నేను ఈ వీడియోలో నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం, నిమజ్జనం ఎందుకు, అలాగే వీధుల్లో ఇప్పుడు ప్రతి వీధిలోని ఒక వినాయకుడిని పెడుతున్నారు కదా. అసలు ఆ కల్చర్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు అసలు మన చరిత్రకి ఇప్పుడు మనం చేస్తున్న గణపతి నవరాత్రులకి సంబంధం ఉందా లేదా? గణపతి నవరాత్రుల పూజ మొదటిగా పూర్వం ఎలా చేసేవారంటే, ఊరిలోని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఒక 250-300 వరకు ఇల్లులుంటాయి కదండీ. ప్రతి మనిషి కూడా ఎళ్లి వారి ఊరిలోని చెరువులోంచి గానీ, కాలవలోంచి గానీ కొంత మట్టి తెచ్చి మట్టి వినాయకుడిని చేసేవారు. అలా అని పెద్ద విగ్రహం కూడా కాదు. ఒక అడుగు లోపు విగ్రహమే. 10 ఆర్ 9 అంగుళాల విగ్రహం మాత్రమే పూజించేవారు అప్పట్లో. అయితే ఇంతమంది ఒక చెరువులోంచి గానీ, కాలువలోంచి గానీ మట్టి తీసిన తర్వాత, అప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ నీరనేది ఆ గుంతల్లో ఈ 9 డేస్ స్టోర్ అయ్యేది. మనకి ఆ స్టోర్ అయిన తర్వాత ఈ 9 డేస్ పూజ చేసిన తర్వాత మరలా విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే నిమజ్జనం చేశాక ఆ వాటర్ స్టోరేజ్ అనేది మనకి భూగర్భ జలాల్లోకి వెళ్ళేది. అలాగే ఆ ప్లేస్లో అనేది స్టోర్ అయ్యేది. 9 డేస్ గ్యాప్ ఎందుకంటే మట్టి తీసిన వెంటనే మరలా నిమజ్జనం చేసామనుకోండి, అక్కడ ప్లేస్ అనేది వెంటనే వాటర్ స్టోర్ అవ్వడానికి కుదరదు కదా. సో 9 డేస్ గ్యాప్ ఇస్తే ఈ 9 డేస్లో వర్షం కురిసినాయి కానీ, ఎక్కడైనా స్టోర్ అయిన వాటర్ కానీ పల్లాల్లోకి, చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి భూగర్భ జలాల కింద అలాగనమాట. ఇది ఏంటంటే అప్పట్లో ఒక ఇంకుడు గుంత ప్రాసెస్ లాగా అనమాట. ఊరంతా కలిసి చేసేలాగా ఒక సాంప్రదాయం అనమాట. మనం చూసుకుంటే మన ప్రతి పూజలోని, ప్రతి పండగ జరుపుకునే దాంట్లో కూడా మన పూర్వీకులు మనకి మంచి జరిగేలా ఈ సాంప్రదాయాలని కనిపెట్టారు. కానీ నాకు తెలిసి ఈ విషయం చాలామందికి తెలీదు. ఇంట్లోనే కాకుండా వీధుల్లో విగ్రహం పెట్టి పూజించడం అనేది ఎప్పుడు మొదలైంది అంటే, మనకి 1870s ఆ 90s ఆ టైంలో బ్రిటిషర్స్ మన ఇండియాని పాలించేవారు కదా. అయితే అప్పట్లో వాళ్ళు చాలా కిరాతకంగా ఒక నలుగురు, ఐదుగురు కలిసి ఏదన్నా గుమ్మిగూడి మాట్లాడుకున్నా సరే వాళ్ళకి శిక్షలు అంటే పనిష్మెంట్లు ఇచ్చేవారు. సో అప్పుడేంటంటే మీకు బాల్ గంగాధర్ తిలక్ అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ వినే ఉంటారు. వినని వాళ్ళు ఉండరనుకుంటున్నాను. ఆయన అప్పుడు మహారాష్ట్రలో ఇది స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన చేశారు. అక్కడ మరాఠీ వాళ్ళని కొంతమందిని పోగు చేసుకొని, ఒక గణేష్ కమ్యూనిటీ సంస్థ కింద ఫామ్ అయ్యి, మనం ఒక వినాయకుడిని పెడదాం వీధిలో. దానికి వచ్చిన వాళ్ళందరితోని కూడా ఆ పూజలకి ఆ 9 రోజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మన స్వాతంత్రం గురించి, వాటిల గురించి చెప్తాం. మన దేశభక్తికి, దైవభక్తి కూడా తోడుండాలి. ఈ విధంగా గణపతి నవరాత్రులు చేసుకుంటూ నిమజ్జనానికి కూడా వేరే మీకు సముద్రంలో ముంబైలో సముద్రం ఉండేది కదా, మహారాష్ట్ర, పూణే అక్కడ. సో ఆ నిమజ్జనానికి వెళ్తూ కూడా దారిలో నినాదాలు చేసుకుంటా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంటే ప్రేరేపించేవారనమాట. మీకు గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అంటారు కదా. మీకు ఇక్కడ ఆదా లడ్డు చోరియా అంటే మీనింగ్ అంట, మన దేశాన్ని సగం పైగా వాళ్ళు దొంగతనం చేశారు అని. ఆదా లడ్డు చోరియా, లడ్డు అంటే అక్కడ మన భారతదేశం అని మీనింగ్ అంట. ఇది నాకు కొన్ని సోర్సెస్ వల్ల తెలిసింది. వేరే మీనింగ్ మీకు ఏమైనా తెలిస్తే గనక నాకు తెలియచేయండి. అప్పుడు కూడా మన సంప్రదాయం ప్రకారం మట్టి విగ్రహాన్నే పూజించేవారు. పెద్ద విగ్రహాలని కాదు, సరిపడి సైజు విగ్రహాలని. అది కూడా అక్కడ మట్టి చెరువులోని ఆ కాలువలోని మట్టి తెచ్చి మాత్రమే పూజించేవారు. ఎక్కడా కూడా భారీ భారీ విగ్రహాలు కానీ అలా ఉండేది కాదు. శాస్త్రీయోక్తంగా నృత్యాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలను కానీ చేసి స్వామివారిని నిమజ్జనం చేసేవారు. అయితే అప్పటి ఆ కల్చర్ ఆయన అలా మొదలెట్టింది. ఆయన వల్ల ఇప్పుడు మొత్తం మన దేశం, అలాగే ఇప్పుడు చూసుకుంటే రిమైనింగ్ కంట్రీస్లో కూడా వినాయకుడికి ఈ విధంగా నవరాత్రులు చేస్తున్నారు. అప్పట్లో కులం, మతం, జాతి అని ఏ విభేదాలు లేకుండా అందరూ కలిసి, ఊరు వారందరూ కలిపి ఒక విగ్రహం పెట్టుకుని చేసేవారు. కానీ ఇప్పుడు నవరాత్రులు అంటే, గణపతి నవరాత్రులు అంటే నెల రోజుల ముందు నుంచే సెట్టింగ్ వేసేసి, ఒక పెద్ద మండపం కట్టేసి, ఫుల్ లైటింగ్లు, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు, చాలా చాలా భారీ విగ్రహాలు తెచ్చి పూజించి 9 రోజులు కూడా ఏవో ఒక కార్యక్రమాలు చేసి, పూజలు చేసి స్వామివారిని సంతృప్తి పరిచేసామనుకుని, మెయిన్గా కొన్ని అయితే అసలు దేవుడు రూపం కానియే పెడుతున్నారు. ఇంకా మన ఇష్టం కొద్దీ పెట్టుకున్నప్పుడు ఇంకెందుకు అసలు దేవుడిని పూజించడం అనేది నా ఫీలింగ్. దేవుడిని దేవుడిలాగా మాత్రమే పూజించాలి. ఆఖరి రోజున భోజనాలు పెట్టి జనాలందరినీ పిలిచి ఇంత ఆర్భాటంగా చేస్తున్నాం కదా గణపతి నవరాత్రులు.
ఇంతలా 9 రోజులు ఆయన్ని అంతలా పూజించిందంతా కూడా మన గొప్పలు చెప్పుకోవడం కోసం. మాది బావుంది, మా గణేష్ మండపం బావుంది, మా వినాయకుడి విగ్రహమే అందరికన్నా ఫేమస్ అయిపోవాలి అనుకుంటున్నారు తప్ప, నిమజ్జనం చూసుకుంటే అసలు చాలా దారుణంగా ఉంటున్నాయి. టోటల్ 100లో కేవలం 10% విగ్రహాలు మాత్రమే కరెక్ట్‌గా నిమజ్జనం చేస్తున్నారు. మిగతా 90% కూడా మీరు నిమజ్జనమైన మళ్ళీ రోజు ఎప్పుడన్నా వెళ్లారా? మీరు నిమజ్జనం చేసిన ఏ విగ్రహం కూడా ప్రతీది చేతులు, కాళ్ళు అది ఆ 9 రోజులు మనం ఎంతో వైభవంగా చూసుకున్న విగ్రహమే కదా! ఆటిల్ని అలా చూస్తూ ఉంటే ఎంత బాధగా అనిపిస్తదంటే, మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఆ సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే ఫస్ట్ టైం భద్రాచలం లాస్ట్ 2018లో విజిట్ చేసినప్పుడు గోదావరి దగ్గర అసలు ఎన్ని విగ్రహాలు పడున్నాయంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా బాధ అనిపిచ్చింది. ప్రతి విగ్రహానికి కాళ్ళు, చేతులు అసలు స్వామివారి తొండం ఏదీ లేకుండా ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అక్కడ మనకి దర్శనమిస్తుంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? ఈ వీడియో ద్వారా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ రేపటి మన తరానికి మనం ఏం నేర్పిస్తున్నాం? ఈ పొల్యూషను ఇదంతా మనమే చేస్తున్నాం. వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వలేం. హెల్తీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేం రేపు మన పిల్లలకి. మనం ఇప్పటి వరకు మాక్సిమం 90స్, 80స్‌లో పుట్టిన వాళ్ళు మాక్సిమం లైఫ్ చూసేసాం. కానీ తర్వాత తరానికి మనమంతా పొల్యూటెడ్‌ది మనమే చేస్తున్నాం. ఎవ్వరో చేయట్లేదు. ఫస్ట్ మార్పు రావాలంటే మన ఇంట్లో రావాలి. మొదటగా మన ఇంట్లో మట్టి విగ్రహాన్ని చేసుకొని మన పిల్లలకి ఈ విధంగా గణపతి నవరాత్రులొచ్చినియి. ఇందుకు విగ్రహం పెడుతున్నారు అనే విషయాన్ని ఎంతమంది ఈ వీడియో చూసాక పిల్లలకి చెప్తారో చూద్దాం. మీరు కూడా మొదటిసారి తెలుసుకుంటే గనక ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయమని నేను చెప్పను. మీరు తెలుసుకున్న దాన్ని ఇంకొక నలుగురికి చెప్పడం వల్ల ఆ విషయం మీకు గుర్తుంటుంది. ఒక్కరిలో అయినా మార్పొస్తుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు పెద్ద పెద్ద బొమ్మల్ని కొనుక్కొని నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే వెళ్లి చూడండి ఖచ్చితంగా. అది నిమజ్జనం కంప్లీట్ అయ్యిందా? వాటర్‌లోంచి బయటకొచ్చేసిందా? ఆ కెమికల్ వల్ల ఆ వాటర్ ఎలా అయింది? అనేది ఒకసారి చూడాలి. అలాగే కొన్ని చోట్ల అదే పాత పద్ధతిని ఉపయోగిస్తున్నారనమాట. మీకు ఎగ్జాంపుల్ పూణే దగ్గర శృంగాన్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ మీకు పిక్‌లో చూసినట్టుగా ఊర్లోని వారందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సింపుల్‌గా చిన్న విగ్రహమే పెట్టుకుంటారు. ఆ విగ్రహాన్నంతా పట్టుకెళ్ళి ఒక్క చోటే మంచిగా నిమజ్జనం చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ నియర్లీ చాలా సంవత్సరాల నుంచి ఆ ఊరి వాళ్ళు ఇలాగే చేసుకుంటున్నారనమాట. అలాగే చాలా చోట్ల కూడా మనం పూర్వం చిన్నప్పుడు ఎలా చూసామో 90స్, 80స్ కిడ్స్ ఎలా చూసారో అదే విధంగా చేస్తున్నారు కానీ వేరే వాళ్ళ ప్రభావం వల్ల భారీ భారీ విగ్రహాలు అలాగే ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని యూజ్ చేస్తున్నారు. చూసారా ఇది చిన్నదైనా సరే చాలా బాగా నచ్చింది నాకు అది. సో ఫైనల్లీ ఈ వీడియో ద్వారా ఒక్క నలుగురిలో అయినా మార్పు వస్తుంది అని కోరుకుంటున్నాను. ఎంత వైభవంగా అయితే పూజ చేసామో అంతే వైభవంగా ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం మన బాధ్యత. అది మట్టి వినాయకుడే అయితే మాత్రం చాలా మంచిది. ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి వేరే వేరే ఐటెమ్స్ యూజ్ చేస్తున్నారు కానీ కేవలం మట్టి దాన్ని మాత్రమే మనం ఎకో ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వాలి. అది వేరే ఏ వస్తువుతో కూడా దేవుడి విగ్రహం చేయకూడదు. అది మన సంప్రదాయం, అది చెయ్యకూడదు అనేది. కాలం బట్టి మారాలి కానీ నెక్స్ట్ తరాలకి అసలు తినడానికి, తాగడానికి లేకుండా చేయకూడదు కదా! ఈ వీడియో అండ్ నేను చెప్పిన విధానం గనుక నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేల్స్ ఆఫ్ స్వాతి. అలాగే మీకు ఏ విషయం నచ్చింది ఈ వీడియోలో, ఏది నచ్చలేదనేది కూడా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. లైక్స్ అండ్ కామెంట్స్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ధన్యవాదములు.